రైలు ప్రయాణంలో దొంగతనాలు జరగడం చాలా మామూలు విషయం. ప్రయాణించేటప్పుడు ప్యాసింజర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రయాణికుల విలువైన వస్తువుల కోసం దొంగలు కాచుకొని ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి నుంచి మొబైల్ ఫోన్ కొట్టేస్తూ దొరికిపోయాడు ఓ దొంగ. ప్రయాణికులు ఆ దొంగకి చుక్కలు చూపించారు. ఆ యువకుణ్ణి నడుస్తున్న రైలు కిటికీకి వేలాడదీశారు. బీహార్లో జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బంగాల్పూర్లో రైలు ప్లాట్ఫామ్ పై ఆగి ఉన్న సమయంలో నిందితుడు కిటికీలో నుంచి మొబైల్ను దొంగలించే ప్రయత్నం చేశాడు. వెంటనే అలర్ట్ అయిన ప్రయాణికుడు దొంగ చేయిని గట్టిగా పట్టుకున్నాడు. తరువాత అతడికి బోగిలోని మిగతా ప్రయాణికులు కలిశారు. అందరూ కలిసి అతడు తప్పించుకోకుండా లోపలి నుంచి అతడి చేతులను గట్టిగా పట్టుకున్నారు. ఇంతలో రైలు కదిలిపోయింది. అయినా ప్రయాణికులు అతడి చేయిని విడిచిపెట్టలేదు. దీంతో కిటికీకి బయట అతడు వేలాడుతూ కింద పడిపోకుండా తనను రక్షించమని వేడుకుంటున్నాడు. రైలు నెమ్మదిగా కదులుతుండడంతో ప్లాట్ఫామ్ పై ఉన్న మరికొందరు పరిగెత్తుకు వచ్చి అతన్ని రక్షించారు. అయితే వారు కూడా అతని గ్యాంగ్లోని వారేనని భావిస్తున్నారు. అక్కడితో ఆ వీడియో క్లిప్ ముగిసింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రైలులో ఇలా చోరీకి యత్నించి దొరికిపోయి కిటికీకి బయట వేలాడడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. సెప్టెంబర్ 2022లో ఇదే స్టేషన్లో ఇలాంటి ఘటనే జరిగింది. ముంబైలో దొంగతనం చేస్తూ దొరికిన దొంగను ఇలానే 5 కిలోమీటర్లు వేలాడదీశారు.